ఈరోజు మీ అందరికీ తెలుసు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వాళ్ళు అయినటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆయనకు ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ అని ఎఫ్ఈఎస్ఎస్ అనే ఒక చిన్న శస్త్రచికిత్స హైదరాబాద్లోని అపోలో హాస్పిటల్లో ఈ నెల 18వ తేదీన జరిగింది. మీ అందరికీ తెలుసు ఆయన ఎంత ఈ రాష్ట్ర ప్రగతి కోసం ఈ కూటమి యొక్క సారథిగా కూటమిని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంత దృఢంగా నడిపే ఒక వ్యక్తిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు అహర్నిశలు కష్టపడి రోజు ఎట్లయితే తను రివ్యూ మీటింగ్లు పెట్టుకుంటూ పర్యటనలు చేసుకుంటూ అలాంటి ఒక తనదైన మార్కుల్లో రాజకీయం చేసుకుంటూ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో ఎప్పుడూ లేనట్టు విధంగా ఇంకోటి మీరందరూ కూడా చూశారు, గత పాలకులు కూడా వాళ్ళు గెలిపించిన సర్పంచ్లకు కూడా నిధులు వేసినటువంటి మహనీయుడు మన పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి కోసం మన అనపర్తి నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ అయినటువంటి రావడ నాగేశ్వరరావు గారు, అలాగే పెద్దలు మన పార్టీలో కొండయ్య గారు, జనసేన కార్యకర్తలు, వీర మహిళలు అందరూ కలిసి కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారిని కూడా ఆహ్వానించి నన్ను కూడా ఇక్కడికి ఈ రోజు నన్ను ఆహ్వానించినందుకు చాలా సంతోషం. మొట్టమొదటిసారిగా ఆయన పైన ఉన్న నిజమైన ప్రేమను, అభిమానాన్ని ఈ రోజు మేము చూడగలుగుతున్నాము. ఇక్కడ ప్రసిద్ధి చెందినటువంటి బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయంలో, అలాగే గోలింగేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి ఆయన వీలైనంత త్వరలో కోలుకోవాలని, ఆ రికవరీ ఫాస్ట్ గా ఉండాలని, అదే విధంగా మళ్ళీ యథావిధిగా తన ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజల కోసం ఈ ఆంధ్రప్రదేశ్ ని అగ్రగామిగా నిలబడడానికి ఇద్దరు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తోడుండి ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ రోజు పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారు. మీరు చూడండి అభిమానం ఏ విధంగా ఉంది పవన్ కళ్యాణ్ గారి పైన అనేది. ఆయన చేసుకుంది ఒక చిన్న మైనర్ సర్జరీ. అదే మన కార్యకర్తలకు క్యాడర్ కూడా చెప్తా ఉన్నా, ఆయన వీలైన తొందరలో బయటకు వస్తారు. మీ అందరి అభిమానం, మీ అందరి ఆదరణలో ఆయనకు తోడుగా ఉంటాయి. మంచి ఇంకా ఇప్పుడే కాదు, ప్రతి రోజు నుంచి వ్యతిరేక ఓటు చీలనివ్వనని మాట్లాడిన ఏకైక నాయకుడు, అంత మేధావి మన పవన్ కళ్యాణ్ గారు. ఆయన నెక్స్ట్ కూడా ఒకటే చెప్తా ఉన్నారు, సంకీర్ణ ప్రభుత్వం కావాలి. అంటే గత 2-3 టర్మ్లు ఈ కూటమి నిలబడితే తప్ప మన ఆంధ్ర రాష్ట్రం మంచి స్థాయికి రాదని, దానికి మళ్ళీ ఈ రోజు అగ్రగామిగా భారతదేశంలో నిలబడాలంటే కూటమిని కంటిన్యూ చేయాలని, చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా పట్టించుకోకండి, మనందరం ఒక కూటమిగా ముందుకు పోతున్నాం, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం, మనందరి స్వలాభం ముఖ్యం కాదని చెప్తా ఉన్నారు. అందుకే ఈ రోజు అలాంటి గొప్ప వ్యక్తికి మేము ఇక్కడికి వచ్చి, ఆయన చాలా మేధావి, ఆయన చాలా పుస్తక పఠనం చేశారు, చాలా ప్రతి ఒక్కరిని కూడా మెచ్చుకునే మెంటాలిటీ ఆయనది. ఆయన ఎంత స్థాయిలో ఎదిగినా చాలా అణిగి ఉండే ఒక సాధారణమైన వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ గారిది. అలాంటి గొప్ప వ్యక్తికి ఇలాంటి దాంట్లో పాల్పంచుకోవడం మేమందరం కూడా సంతోషంగా ఫీల్ అవుతూ ఇలాంటి మంచి కార్యక్రమాన్ని రూపొందించినందుకు ఇక్కడ స్థానిక జనసేన క్యాడర్ కి మా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. ఇటీవల కాలంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తన శాఖ పైన అధికారులతో సమీక్ష చేస్తున్న సందర్భంలో స్వల్ప అస్వస్థతకు గురి కావడం జరిగింది. వెంటనే హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ఉన్న అపోలో ఆసుపత్రిలో వారికి చిన్న శస్త్రచికిత్స కూడా చేయడం జరిగింది. వారు ముక్కుకు సంబంధించిన చిన్న ఇబ్బందితో బాధపడుతున్నారనే విషయాన్ని గ్రహించి వైద్యులు ఆ విధంగా శస్త్రచికిత్స చేయడం జరిగింది. వారు ఆరోగ్యం త్వరగా నార్మల్ స్థితికి రావాలని, వారు ఆరోగ్యవంతులై యథావిధిగా వారి విధులకి, రాష్ట్ర ప్రజలకు సేవలు అందించడానికి రావాలని ఆకాంక్షిస్తూ వారి ఆరోగ్యాన్ని తొందరగా కోలుకునేలా చేయమని బిక్కవోల్లో ప్రసిద్ధ ఆలయాలు ఏవైతే ఉన్నాయో శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం, అదేవిధంగా గోలింగేశ్వర స్వామి ఆలయంలో కూడా కూటమి నాయకత్వంలో, ముఖ్యంగా జనసేన నాయకత్వంలో ఈ కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు చేసి, స్వామికి అభిషేకాలు ఇవన్నీ కార్యక్రమాలు చేసి వారి ఆరోగ్యాన్ని ఆకాంక్షిస్తూ ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నాగు గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు కొండయ్య గారు, తదితర పెద్దలందరూ, అదేవిధంగా జన సైనికులు, కూటమి నాయకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు యథాస్థితికి తొందరగా వచ్చి రాష్ట్ర ప్రజలకు సేవలు అందించడం కోసం వారు మరో పునరంకితం కావాలి ప్రజాజీవనానికని ఆకాంక్షిస్తూ వారికి అన్ని విధాల స్వస్థత చేకూరాలని ఆ భగవంతుని మరొక బారు ప్రార్థిస్తూ సెలవు.